23rd మార్నింగ్ మనకు ఒక పర్సన్ మిస్సింగ్ అయ్యాడు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానిపైన ఒక మ్యాన్ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. వెంకన్న అన్న పర్సన్ అరౌండ్ 26 years టేకుమట్ల నుంచి మిస్ అయ్యాడు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. బేసికలీ ఇతను 68/2022 ఆఫ్ కట్టంగూర్ పోలీస్ స్టేషన్, అక్కడ ఇతను ఒక మర్డర్ కేసులో అక్యూజ్ ఉంటాడు. 22లో రాజశేఖర్ అని ఇతని ఫ్రెండ్ ఉంటే వీళ్ళిద్దరికి ఒక 1 lakh డబ్బుల విషయంలో కొట్లాడుకోండి రాజశేఖర్ని ఈ వెంకన్న అతను చంపుకుంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ పైన మన ఆఫీసర్స్ వర్కౌట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చేసి ఉండొచ్చు అని సస్పిషన్ వస్తుంది. సో దాన్ని బట్టి నిన్న వాళ్ళ బ్రదర్ని అప్పుడు ఆ పాత కేసులో డిసీజ్ ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్ని ఇంటరాగేట్ చేసినప్పుడు అతను కన్ఫెస్ చేస్తాడు. సో దాంట్లో 5 ఈ మర్డర్ చేసి ఉంటాడు. ఇతను టేకుమట్ల నుంచి సూర్యాపేటకి వస్తున్నప్పుడు వీళ్ళు ఒక ఆటో మహీంద్రా సుప్రో అలా ఆటోలో వీళ్ళు ఫాలో చేసి బ్యాక్ నుంచి డాష్ ఇస్తారు. డాష్ ఇచ్చిన తర్వాత అతను కింద పడిపోతారు. తర్వాత ఒక పర్సన్ అక్కడ పెట్టి మిగతా 4 ఇతన్ని ఆ బండిలో ఎక్కించుకోండి వెళ్తారు. దీనికోసం ఆల్మోస్ట్ ఒక 4-5 days నుంచి రెక్కీ చేశారు. ఆ రెక్కీ చేయడానికి ఈ అక్యూజ్లో ఉన్న వాళ్ళు ఇద్దరు హెల్ప్ చేశారు. డాష్ ఇచ్చిన తర్వాత ఇతను తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టువర్డ్స్ జనగావ్ రూట్ వెళ్తారు. అక్కడ టోల్ గేట్ ఉంటుంది, సీసీటీవీలో రికార్డ్ అవుతుంది అని మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వాపస్ వస్తారు. తర్వాత టువర్డ్స్ ఖమ్మం కొత్త హైవే ఎక్కుతారు. అక్కడ కూడా మళ్ళీ టోల్ గేట్ ఉంది, వీడియో రికార్డింగ్ అవుతుంది, లేదంటే చెకింగ్ కావచ్చు అని మళ్ళీ వాపస్ యూటర్న్ తీసుకుంటారు. యూటర్న్ తీసుకున్న తర్వాత రాఘవపురం అని విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దగ్గర హైవే నుంచి అరౌండ్ 500 to 600 meters దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ స్ట్రాంగులేట్ చేస్తారు. స్ట్రాంగులేట్ చేసి వీళ్ళు వస్తున్నప్పుడు ఒక 4 liters పెట్రోల్ తీసుకొని ఉంటారు. ఆ పెట్రోల్ని పోసి చంపిన తర్వాత బర్న్ చేస్తారు. తర్వాత నిన్న వీళ్ళ కన్ఫెషన్ పైన మనం వెళ్ళి బాడీ ఇవన్నీ రికవరీ చేసాం. వెహికల్ను కూడా రికవరీ చేసాము. ఈ డిసీజ్డ్ వెహికల్, అట్లానే అక్యూజ్డ్ యూజ్ చేసిన స్కూటీ ప్లస్ ఈ ఆటో, దీన్ని రికవరీ చేసి వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో 5 ఉన్నారని వచ్చింది. మళ్ళీ టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ చూసి ఏమైనా వేరే వాళ్ళు ఉంటే వర్కౌట్ చేస్తారు. కారణం అంటే వీళ్ళ దీంట్లో A1 ఎవరున్నారు, అతని బ్రదర్ని ఇతను చంపాడు దీనికి ముందు. సో అదే రివెంజ్ పెట్టుకోండి మళ్ళీ అఫెక్ట్ చేయడం జరిగింది. ఏం రాలేదు అంటే చంపిన అతనికి మళ్ళీ డిసీజ్ కి వేరే ఏం ఇష్యూస్ లేదు, లవ్ అఫేర్ కానీ వేరే ఇష్యూస్ ఏం లేవు. పాత దీనికి ముందు ఇతను చంపాడు కదా, అతనికి ఏమో ఉంది అని ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ అది 22 కేసు ఇన్వెస్టిగేషన్ అక్కడ కట్టంగూర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.
సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్ గా అన్ని రైస్ మిల్స్ ని ఇన్స్పెక్ట్ చేసి దాంట్లో ప్రభుత్వం ఇచ్చిన బియ్యం మిస్ అయింది అని కంప్లైంట్ ఇచ్చారు, మిస్అప్రోప్రియేట్ చేశారని కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన కొన్ని కేసెస్ జిల్లాలో రైస్ మిల్లర్స్ పైన రిజిస్టర్ అయింది. ఆ కేసులో నిన్న ఒక కేసు తిరుమలగిరిలో రిజిస్టర్ అయింది. ఆ కేసులో ఆల్మోస్ట్ 91 crores గవర్నమెంట్ కి ఇవ్వాల్సింది ఉంది. సో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ పైన మనం కేసు పెట్టాము. దాంట్లో రైస్ మిల్లర్ అక్యూజ్డ్ ఉమ్మడి సోమనర్సయ్య మళ్ళీ వాళ్ళ పార్ట్నర్స్ ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరిని అరెస్ట్ చేశాం. మిగతా మిల్లర్స్ పైన ఎవరిపైన కేసు ఉంది, దానిపైన కూడా కొంతమంది అబ్స్పాండింగ్ లో ఉన్నారు, కొంతమంది కోర్టు నుంచి ఆర్డర్స్ ఉంది. సో దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. ఎటు పరిస్థితుల్లో ఈ రైస్ విషయంలో పీడిఎస్ బియ్యం కానీ సిఎంఆర్ బియ్యం కానీ దాంట్లో కఠిన చర్యలు తీసుకుంటాం. కొన్ని టైం ఇవ్వాలి, ఆ టైం లోపల అతను వాపస్ ఇవ్వడానికి టైం ఇచ్చారు కోర్టు నుంచి, హైకోర్టు నుంచి. రెవెన్యూ యాక్ట్ కింద దానికి అంటే మన డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఓన్లీ క్రైమ్ చూస్తాం కాబట్టి ఆ రికవరీ యాక్ట్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కవర్. జిల్లాలో 3 కేసెస్ రిజిస్టర్ అయింది. ఇది ఇప్పుడు అరెస్ట్ చేసిన అతను ఇంకొకటి కేసు కూడా ఇంకొక మిల్ మీదనే రిజిస్టర్ అయింది. ఇంకొకటి అక్కడ కోదాడులో కూడా రిజిస్టర్ అయింది. సత్యనారాయణ రిజిస్టర్ అయింది. అంతే.